అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమరావతి రీలాంచ్ కి కౌంటర్ మొదలైంది. రేపే అమరావతి పనులు పునః ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలో రేపు మోదీ కూడా అటు అమరావతికి హాజరు కాబోతున్నారు. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కొన్ని చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ పనులు శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో మోదీ సభకి జట్టు జగన్ హాజరవుతారా, అసలు జగన్ కీలక నిర్ణయం హాజరుపైన జగన్ కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే విషయం పైన చర్చ జరుగుతోంది. సభకు వెళ్లడం పైన పార్టీ నేతలతో జగన్ డిస్కషన్ చేసినట్టు తెలుస్తోంది. ఇక ఎమ్మెల్యే హోదాలో ఆహ్వానించడం పైన అసంతృప్తిగా ఉన్నారట జగన్. ఇవాళ సాయంత్రం పార్టీ నుంచి ప్రకటన చేసే అవకాశం ఉంది. వైఎస్ జగన్కు ఆహ్వానం అటు ప్రభుత్వం అందించింది, కానీ ఆయన కేవలం ఎమ్మెల్యే హోదాలో రావాలంటే అనిశ్చితిగా ఉన్నారట, కొంత అసంతృప్తిగా కూడా ఉన్నారట. అసలు వెళ్తారా వెళ్ళరా, ఎటువంటి డిస్కషన్ జరుగుతోంది? మరిన్ని అప్డేట్స్ ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్, కానీ ఇవన్నీ పార్టీ పరంగా లేకపోతే ప్రజల్లో మనం మాట్లాడుకున్నప్పుడు బాగానే ఉన్నాయి. కానీ అధికారిక కార్యక్రమంలో ఆయన ఇప్పుడు ఒక సర్వసాధారణ ఎమ్మెల్యే మాత్రమే. ఎమ్మెల్యే హోదాలో ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందింది. మరి జగన్ వస్తారా రారా, వైసీపీ పార్టీ అటువంటి డిస్కషన్ కొనసాగుతోంది. రాజేష్, వైసీపీలో జగన్ ఈ కార్యక్రమానికి హాజరవుతారా లేదా అనే ఎటువంటి డిస్కషన్ కొనసాగుతోంది? రైట్, ఇవాళ సాయంత్రం పార్టీ నుంచి అసలు వస్తారా రారా, ఈ మోదీ సభకి ఆయన ఎటువంటి అభిప్రాయంతో ఉన్నారనే దానిపైన కొంత క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. పార్టీ నుంచి ప్రకటన రాబోతోంది. అమరావతి రీలాంచ్కి రేపే పనులు పునఃప్రారంభం కాబోతున్నాయి. అయితే ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ పనులు శ్రీకారం చుట్టబోతున్న నేపథ్యంలో మోదీ సభకి జగన్ హాజరు పైన ఎటువంటి చర్చ కొనసాగుతుందనంటే ఆయనని కేవలం ఎమ్మెల్యే హోదాలో ఆహ్వానం అందించారట ప్రభుత్వం పక్షాన. సో ఆయన ఎమ్మెల్యే హోదాలో రావడానికి అసంతృప్తితో ఉన్నారట. ఆయన్ని కనీసం గౌరవించాలంటూ కూడా ఆయన కొంత అసంతృప్తిని అటు పార్టీ ఎమ్మెల్యేలతో వ్యక్తపరిచినట్టుగా, పార్టీ నాయకులతో చెప్పినట్టుగా, డిస్కషన్ చేసినట్టుగా చర్చ జరుగుతోంది. ఎస్ రాజేష్, సో సభకి జగన్ హాజరవుతారా లేదా, ఏం జరగబోతోంది? వైసీపీలో డిస్కషన్ ఏంటి? అంటే ఇంకా ప్రస్తుతానికి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తుంది. అయితే దాదాపుగా మోడీ పర్యటనకి జగన్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే 2015 అక్టోబర్ 22న అమరావతిలో జరిగినటువంటి శంకుస్థాపన కార్యక్రమానికి అప్పుడు కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా ఆయన రాలేదు. ఆహ్వానం అందించారు ప్రోటోకాల్ ప్రకారం. అప్పుడు ప్రతిపక్ష నేత కూడా ఆహ్వానం అందించినప్పటికీ జగన్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేదు. కానీ ఇప్పుడు రాజకీయాలు 10 ఏళ్ల ముందు వేరు, ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత పూర్తిగా రాజకీయాలు మారిపోయాయి. ప్రతి రాజకీయ నాయకుడు ఉప్పు నిప్పులుగా ఉంటున్న ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ ప్రకారం నిన్న సాయంత్రమే అసిస్టెంట్ ప్రోటోకాల్ అధికారి నిన్న వైసీపీ కార్యాలయానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జగన్ పర్సనల్ సెక్రటరీకి ఆహ్వానం అందించారు. జగన్ని కార్యక్రమాన్ని రావాలంటూ వాళ్ళు పిలిచారు. కానీ ప్రస్తుతానికైతే జగన్ వచ్చే అవకాశం లేదు. కానీ ప్రస్తుతానికి నేతలతో కూడా మాట్లాడి వెళ్ళకపోవడమే కరెక్ట్ అనే భావనలో జగన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే పూర్తిగా కూటమి పార్టీ నేతలు అటు ప్రధాని మోడీ వస్తున్నప్పటికీ పూర్తిగా అది ఒక కార్యక్రమం అంతా కూడా నిర్వహిస్తున్న నేపథ్యంలో అటెండ్ కాకపోవడం మంచిదనే ఉద్దేశంతో జగన్ ఉన్నట్టు తెలుస్తుంది. దానిపైన మరి కాసేపట్లో ఆ పార్టీ అఫీషియల్గా ప్రకటన విడుదల చేసే అవకాశం కనబడుతుంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కానీ మంత్రులు నారాయణ కానీ పయ్యావుల కేశవ్ కొల్లు రవీంద్ర వీళ్ళంతా మధ్యాహ్నం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత ప్రకారం ప్రతి ఒక్కరి కార్యక్రమం పాల్గొనాలి. రాజధాని అంటే ఒక వ్యక్తిదో ఒక పార్టీదో కాదు, రాజధాని అనేది రాష్ట్రానికి సంబంధించి కాబట్టి ప్రజలందరూ కూడా దీనిలో భాగస్వామ్యం అవ్వాలి. ఇది ఒక పండగ లాంటిది, ప్రతి ఒక్కరు కూడా సొంత కార్యక్రమంలో భావించి రావాలని అందరికీ ఆహ్వానం ఇచ్చాం. దానిలో భాగంగానే జగన్ కూడా ఆహ్వానం ఇచ్చాం. మరి ఆయన వచ్చేది రాంది ఆయన ఇష్టమంటూ మంత్రులు కూడా మాట్లాడిన నేపథ్యం. కానీ ఇక్కడ జగన్ వస్తారా రారా అనేది పక్కన పెడితే మాత్రం జగన్కి సంబంధించిన వ్యవహారంలో చూస్తే కనుక పూర్తిగా ఇప్పుడు ఈ 3 పార్టీలు కలిసి నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమంగానే చూస్తున్నారు. వైసీపీ పొలిటికల్ యాంగిల్లోని కార్యక్రమాన్ని చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం, రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమంగా చూడలేదనేది టీడీపీ నేతలు కూడా చెబుతున్నారు. ఏదేమన్నప్పటికీ జగన్ వస్తారా రారా అనేది ఒక సస్పెన్స్గా ఉన్నప్పటికీ మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే దాదాపుగా జగన్ అయితే రేపు సభకు అటెండ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే నేతలతో కూడా ఇదే అంశం మీద ఆయన చెప్పినట్టు తెలుస్తుంది. ప్రత్యక్షంగా జగన్ హాజరు కాకపోయినా పార్టీ తరఫున డెఫినెట్ గా టీడీపీ కానివ్వండి అందరూ భావించే అంశమే. రాజధాని అనేది ఎవరొక సొంతం కాదు, పార్టీకో పొలిటికల్ సంబంధించిన అంశాలకు తావియచ్చకుండా అందరూ కూడా పాల్గొనాలని చెప్పి టీడీపీ నుంచి వస్తున్న నేపథ్యంలో కనీసం మోదీని అక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని గౌరవించిన వైసీపీకి సంబంధించి ఎవరో ఒక నాయకులు ఆయన తరపున వచ్చే అవకాశం ఉందా? వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ ఎవరైనా హాజరవ్వచ్చు అంటారా?
దాని మీద కూడా ఇంకా ఆ పార్టీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. మరి కాసేపట్లో ఏదన్నా బొత్స సత్యనారాయణ లాంటి సీనియర్ లీడర్లను కానీ, ఆయన ఆల్రెడీ మండలిలో విపక్ష నేతగా ఉన్నారు ఆయన, కాబట్టి ఖచ్చితంగా అలాంటి నేతలను కానీ లేకపోతే ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఏదన్నా మోడీని రిసీవ్ చేసుకునే గన్నవరం ఎయిర్పోర్ట్లో మోడీ రిసీవ్ చేసుకునే అక్కడ కానీ లేకపోతే హెలిప్యాడ్ వద్ద కానీ ఏమైనా పంపుతారా అనే దానిపైన ఇంకా స్పష్టత అయితే రావాల్సి ఉంది. ప్రస్తుతానికైతే అలాంటి స్పష్టత ఇంకా ఇవ్వలేదు. మరి కాసేపట్లో ఏమైనా అధికారికంగా ఇస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికైతే జగన్ అయితే రావట్లేదు అనేది మనకు అందుతున్న సమాచారం. ఇక మీరు అన్నట్లుగా ఎవరైనా ప్రోటోకాల్లో భాగంగా ఎమ్మెల్సీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఉన్నారు కాబట్టి వాళ్ళు వచ్చి మోడీని ఆహ్వానం అందించే క్రమంలో వాళ్ళు ఏమన్నా వస్తారా, ఎంతమంది వస్తారు, వస్తే వాళ్ళ పేర్లు ఏమన్నా ఆ పార్టీ అధికారికంగా ప్రకటిస్తుందో అనేది మరి కాసేపట్లో తెలిసే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఇప్పటికే అమరావతికి సంబంధించినటువంటి పునఃప్రారంభానికి సంబంధించి దాదాపు 49,000 కోట్ల నిర్మాణ పనులకు సంబంధించినటువంటి కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు 3 గంటలకి ప్రధాని నరేంద్ర మోడీ గన్నవరం చేరుకుని 3:25 నిమిషాలకి అమరావతి రాబోతున్నారు. దాదాపు 4:55 నిమిషాలు అంటే దాదాపు గంట 25 నిమిషాల వరకు అమరావతిలో మోడీ ఉండబోతూ ఉన్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. మనోజ్ రైట్ రాజేష్, సో మొత్తం మీద జగన్ రేపటి కార్యక్రమానికి వస్తారా రారా అనేది ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ. గతంలో కూడా ఆయన మోదీ అటు ప్రారంభానికి శ్రీకారం చుట్టినప్పుడు కూడా గతంలో హాజరు కాలేదు 2015లో. ఇప్పుడు మరి వస్తారా అని అంటే ఆయనను కేవలం ఎమ్మెల్యే హోదాలోనే మాత్రం పిలుస్తున్నారు కాబట్టి ఆయన రాకపోవడానికి ఎక్కువగా అవకాశాలు కనబడుతున్నాయి. మరి ముఖ్యంగా ఆయనని విముఖతంగా కూడా ఉన్నారట. ఆయనని కేవలం అవమానపరచడానికే ఈ రకంగా పిలుస్తున్నారంటే కూడా అన్న చందంగా కూడా ఆయన లోపల ఉన్నట్టుగా అటు వైసీపీ నేతలు డిస్కషన్ కొనసాగుతోంది. కానీ ఆయన తరపున ప్రోటోకాల్ పరంగా ఎమ్మెల్యేలు కానివ్వండి ఎమ్మెల్సీలు కానివ్వండి హాజరవుతారా, ఏం జరగబోతున్నది మరి కాసేపట్లోనే పార్టీ నుంచి ఒక పక్కాగా ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం, సమాచారం వచ్చే అవకాశం, చూద్దాం ఏం జరుగుతుందనేది. సో మీరేమనుకుంటున్నారు, రేపటి కార్యక్రమానికి జగన్ హాజరయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? సో నిజానికి అది రాజధాని అనేది కేవలం ఒకరి సొంతం కాదు, ఒక రాజకీయ పార్టీకి ఒక వ్యక్తికి సొంతం కాదు, అది రాష్ట్రానికి సంబంధించిన అంశం. కాబట్టి జగన్ ఆ విషయంలో అయినా కూడా మోదీ పైన గౌరవం కానివ్వండి, ఆ విషయంలో అయినా కానివ్వండి ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి హాజరవుతారా, అసలు ఏం జరగబోతుంది, మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. At KL, the expertise of the world in the palm of your hand. KL deemed to be university. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.